Hello muchas, welcome to another vlog of Venkat Sai Vlogs. So started reading this book, okay, 0 to 1 అని. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఈ చిన్న బుక్ కంప్లీట్ చేయలేకపోతున్నాను అనమాట బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ ఆర్ మధ్యలో ఏదో ఒక ఇష్యూ ఆర్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ హలో బండి కొంచెం మెల్లగా ఫ్లో మిస్ అవ్వటం వీటన్నిటి వల్ల ఐఎమ్ అట్ 12th. ఇంకొన్ని ఇంత అయిపోయింది ఇంత ఉందన్నమాట. ఒకసారి డవ్ మీదకి వెళ్దాం. ఐ వాంట్ టు సీ హౌ ది కెమెరా వర్క్స్ విత్. సో డవ్ మీదకి వచ్చేసినాం అనమాట. నా టోటల్ సన్లైట్ సూపర్ బ్రైట్ లైట్ మొత్తం కొడుతుంది అండ్ ఐ యామ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సీ. అంటే చూస్తున్నా కానీ కొంచెం అంటే ఐ మీన్ డీటెయిల్స్ ఏం తెలియట్లేదు. నేను కనిపిస్తున్నా, నేను స్క్రీన్ మధ్యలో ఉన్నాను తెలుస్తుంది. బట్ యా స్ట్రైట్గానే పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ద DJI Osmo Pocket 3. ఎస్, మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా. కాకపోతే ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ దిస్ ఈస్ ఇట్ ఈస్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్స్ నాట్ ఎ డైలీ వ్లాగింగ్ కెమెరా అనమాట. ఇట్లా ఇమీడియట్లీ తీసి ఇట్లా వ్లాగ్ చేస్తా అంటే కుదరదు. ఓకే, ఒక షాట్ తీయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు డిసైడ్ వెదర్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ కెమెరా సెట్ చేయాలి. సో ఇట్స్ అంటే చాలా సింపుల్ చేశారు బట్ స్టిల్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఐఫోన్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇట్లా వస్తుంది మచస్. ఇట్స్ విండ్ ఈస్ ఆల్రెడీ బ్లోయింగ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ మేక్. సో ఇంకా థాయిలాండ్ వెళ్తున్నాము తొందరలో. సో లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ సూపర్ వ్లాగ్స్ దేర్. మంచి వ్లాగ్స్ చేయాలి. అండ్ మెమరీ కార్డు కూడా ఉంది, శివ గారు తీసుకెళ్ళాడు. సో ఐ నీడ్ టు గెట్ దాట్ మెమరీ కార్డ్ అండ్ ఆల్సో ఐ నీడ్ టు కట్ సమ్ ఫ్యాట్. ఇట్లా ఉండాలి ఫేస్. చపాతీ. సో ఇవాళ మమ్మీ ఈస్ మేకింగ్ చపాతీ అండ్ మైసూర్ పప్పు. ఉల్లిపాయలు ఉంటాయా? ఎడిటింగ్ డన్. ఎడిటింగ్ కాదు సార్, ఆఫీస్. ఓకే, సో వర్క్ డన్ అనమాట రైట్ నౌ. అండ్ మామూలు ఇవాళ పూరి జగన్నాథ్ రిలేటెడ్ కాబట్టి సో రథయాత్ర జరుగుతుంది. సో హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ రిలేటెడ్గా రథయాత్ర ఎలా జరుగుతుందో మీకు నిజవాడ. ఓకే చలో చేయాలి. ఎడిటింగ్ అయిపోయింది, బుక్ చేయండి. సో స్టార్టెడ్ టు నిమాయిష్ టెంపుల్కి వెళ్తున్నాము. నన్ను అడగండి, నాకేం తెలియదు. ఇక్కడ మామూలు ట్రాఫిక్ కాదు, ఇప్పుడు మంచి పీక్ టైంలో ఓఆర్ఆర్. అరే ఊరు మధ్యలోకి వెళ్తున్నాం మనం. ఊరు మధ్యలో, ఊరు అవతల నుంచి ఊరు మధ్యలోకి వెళ్తున్నాం. పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది, మామూలు ట్రాఫిక్ ఉండదు. అంటే అసలు ఎట్లుంటుంది అక్కడ? ఆ గ్రౌండ్లోనే తిప్పుతూ ఉంటారా? యా, వెస్ట్ బెంగాల్లో 660 years తర్వాత ఫస్ట్ టైం పర్మిషన్ ఇవ్వలేదంట. ఇప్పుడు రథయాత్ర జరగట్లేదు అక్కడ. ఆ పర్మిషన్ ఇవ్వట్లేదు. మా మనోభావాల లేకపోతే ఏంది కుల ఘర్షణలు జరుగుతాయి అని చెప్పి వెస్ట్ బెంగాల్. అదే మమత ఉందిగా. ఎస్, జిమ్మీ హియర్. ఇక ట్రాఫిక్ క్రేజీ లెవెల్లో ఉంది ట్రాఫిక్ ఇక్కడ. వామ్మో, నడుచుకుంటూ వెళ్ళినా కానీ ట్రాఫికే. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు మన ఇస్కాన్ బ్యాచ్ వాళ్ళు. రథయాత్ర ఇక ఇదే రథం. ఇస్కాన్ వెల్కమ్స్ ఆల్. మంచిగా దర్శనం చేసుకుందాం వచ్చాము కానీ ఫోన్ మోగుతూ ఉంది. ఏందని చూస్తే జొమాటో ఆర్డర్ అనమాట. సో ఇలానే ఉంటాయి, ఓన్ రెస్టారెంట్లో పెట్టాలి, బిజినెస్ పెట్టాలనుకుంటే. మాకు సాయంత్రం 6 అని అన్నారు, బట్ మేము 6 o'clock కల్లా వెళ్ళేసరికి, అంటే మేము 7 అయిందిలో వెళ్ళేసరికి అప్పటికే పూర్తి రథయాత్ర కంప్లీట్ అయిపోయి జగన్నాథుడు ఒక్కడే ఇక్కడ వెయిటింగ్ అనమాట. లక్కీలీ మాకోసం వెయిట్ చేస్తున్నాడేమో జగన్నాథుడు. దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో గంట సేపు ట్రావెల్ చేసి వచ్చాము కానీ దర్శనం జరగాలి. లక్కీలీ మెయిన్ ఎవరితో జగన్నాథ్ దర్శనం అయితే జరిగింది. బట్ లోపల మెయిన్ ముగ్గురు దర్శనం మాత్రం జరగలేదు. వరస్ట్ మేనేజ్మెంట్, వరస్ట్ థింగ్ అసలు.
ఎక్స్పెక్ట్ చేయాలి. 1000 రూపాయలు బొక్క. చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా పనులు క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్ళాము. లోపలికి వెళ్ళాక అసలు మేనేజ్మెంట్ కొంచెం కూడా లేదు మచ్చస్. అసలు జనాలు ఎగబడుతున్నారు. అంటే ఒక క్యూ పద్ధతి లేదు, మేనేజ్మెంట్ లేదు. వాళ్ళందరూ ఉన్నారు, ఇస్కాన్ ప్రభువులు ఉన్నారు, కానీ ఎవరికి ఎటు పోవాలో తెలియదు, ఎవరికి కూడా ఏం చేయాలో తెలియదు. ఏ లెవెల్లో తెలుసా, సేమ్ పూరిలో ఎలా తొక్కుకుంటా మసాజ్ చేసుకుంటూ వెళ్తామో, మసాజ్ సెంటరే లిటరల్లీ అనకూడదు కానీ అట్లా ఆ లెవెల్ అనమాట. నాకు రైట్ హ్యాండ్ ఇప్పటికీ నొప్పిలేస్తుంది. రైట్ నో ఐఎమ్ రికార్డింగ్ ఇట్ అట్ 10:37 PM. ఇప్పటికీ పెయిన్ అవుతుంది. క్రేజీ లెవెల్లో రష్ ఉందని వచ్చేసి అక్కడ అయితే కనుక. అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల రష్ ఉందని కాదు, వీళ్ళు మేనేజ్మెంట్ సరిగ్గా లేక రష్ ఉంది అక్కడ. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. సో యా, నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ లెసన్ టు బి లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఏంటిదంటే, నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీరు ఇట్లాంటి ఇస్కాన్ వాటికి డొనేట్ చేయాలనుకుంటే ఆస్క్ ఫర్ ద ప్లాన్. లోపల ఏంటిది, ఎక్కడ పెడుతున్నారు, ఏంటిది, టైం ఏంటిది, ఎన్నింటికి పెడుతున్నారు, ఇప్పుడు నేను 1000 రూపీస్ డొనేట్ చేస్తే నాకేం బెనిఫిట్స్ ఉన్నాయి, నేను 5000 చేస్తే నాకేం బెనిఫిట్స్ ఉన్నాయి అని అడిగి మీరు డొనేట్ చేయండి. సింపుల్గా మీ ఇంటి దగ్గర ఇస్కాన్ వాళ్ళు వచ్చారు డొనేట్ చేయండి అంటే మాత్రం చేయకండి అస్సలు. టోటల్గా అసలు వెళ్ళిన దానికి అసలు నో యూస్ అట్ ఆల్. జస్ట్ జగన్నాథుని చూసాము. నేను జగన్నాథ్ యొక్క వైఫ్ని, బలరాముని ఇద్దరు, సుభద్రాదేవిని అని బలరాముని ఇద్దరిని చూడలేదు. అట్లుంది. అయినా వచ్చేసినాం. మొత్తానికి అంత కష్టపడి వెళ్ళి వచ్చేసాము. క్రేజీ టైర్డ్ అయిపోయినాము. రేపు కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. రేపు మనకు మస్తు పెద్ద డ్రైవ్ ఉందన్నమాట. యాగంటి వెళ్తున్నాము అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్ చూద్దామని చూసేసి మమ్మీ వాళ్ళతో చిన్న వీకెండ్ ట్రిప్ వేస్తున్నాము అనమాట. సో చలో దెన్ ఇంకా ఇది వీడియో ఎడిటింగ్ చేసేసి నిద్రపోతా. టట్టా, బై బై, సీ యూ మచెస్.